అన్న ఏం చేస్తుంటా నువ్వు? నేను మామూలుగా సిమెంట్ పని పోతుంటా అన్న. మామూలుగా 5 సంవత్సరాల నుంచి పోతుంటా. ఇంతకుముందు అన్నం లేకపోయాక డబ్బులు లేక పని లేకపోతే చాలా మందిని అడిగాను అన్నానికి అండి డబ్బులు. ఇవాళ అన్నం ఇప్పుడు 5 రూపాయలకి అన్నం దొరుకుతుంది కాబట్టి తింటున్నాం. అది సిమెంట్ పనికి వెళ్తున్నావు అన్నారు ఇదివరకు, మరి ఎట్టుండే అప్పుడు పనులు? గడిచిన 5 సంవత్సరాల పనులు ఎట్టుండే మీకు? ఆడన్నా ఇసుకే ఆడుందన్న, ఇప్పుడు ఆడుంది. ఇప్పుడు కానీ కొద్ది తక్కువ అయిందిలే, కానీ మామూలుగా బావుగారు దయచేసి తొందరగా వదిలితే పనులు బాగానే దొరుకుతాయి. అది ఏంది మరి అప్పుడు చూస్తే కనుక నేను అందరికీ అంటే ఇది నేను అందరిని అడుగుతున్నాను కాదు, ఆయన ఏమో డబ్బులు వేసాను నేను అంటున్నాడు. ఆ డబ్బులు ఏమైపోయినాయి మరి మీ దాకా రాకుండా? ఎవరైనా వేసింది ఇప్పుడు ఆడవాళ్ళ చేతికి ఇస్తే ఆడవాళ్ళు ఇస్తారన్నా మనకి. అప్పుడు అకౌంట్ నువ్వు బటన్ నొక్కుతున్నావు అంటున్నావు, ఎవరికి పడుతున్నాయి డబ్బులు? నువ్వు చెప్పు మరి, ఎవరికి పడుతున్నాయి డబ్బులు? ఎవరికి పడట్లా, పడేవాళ్ళ పడుతున్నాయి. ఇప్పుడు నీకు మామూలుగా ఏం లేదు, నీ ఇప్పుడు ఈ ఊర్లో మామూలుగా ఏదన్నా మామూలుగా ఎంపీటీసీ ఉన్నాడు అనుకో, ఆమె కుట్టు మూసేయడానికి కానీ ఆమెకు పింఛన్ మామూలుగా జీతం ఆమెకి అలాంటివి వస్తున్నాయి ఇప్పుడు. మొన్న పోయిన సంవత్సరం 5 సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు మామూలు పరిపాలన ఉన్నప్పుడు చంద్రన్న బాటలు అవన్నీ వేసినప్పుడు బిల్లులు ఇప్పుడు దాకా మామూలుగా చాలా రోజులు ఆపాడు. అవన్నీ వడ్డీలు ఎవరు కడతాడు? సరే దాని సంగతి తర్వాత అన్న, ముందర అసలు ఈ అన్న క్యాంటీన్లో అన్నం ఎలా ఉంది చెప్పండి. మీకు అన్నం బాగానే ఉంది అన్న. ఇప్పుడు అన్నం లేకపోతే ఇప్పుడు ఇంతమంది ఎందుకు వచ్చి తినేవాళ్ళన్నా చెప్పు? అన్నం బాగానే ఉంది, అన్నం బాగానే ఉంది. ఇప్పుడు 5 రూపాయలకి అన్న టీ కానీ రావట్లే. ఇప్పుడు మా బడ్డీ కొట్టుకుపోయి టీ కానీ రావట్లే 5 రూపాయలకి. ఇప్పుడు అన్నం తింటున్నామా? కాకపోతే 5 రూపాయలు చాలకపోతే ఇంకొక 5 రూపాయలు పెట్టి టోకెన్ తీసుకొని అన్నం తింటున్నాం. 10 రూపాయలతో అయిపోతుంది. అంటే ఇదివరకు ఎంత ఖర్చు అయ్యేది మీకు భోజనానికి? 100 రూపాయలు. 100 రూపాయలు ఎంత అన్న అసలుకి? మీ కూలి ఎంత? మాకు 700 అన్న. పని ఉంటే, పని లేకపోతేనే ఏం లేదు. అది 700 కూలి. ఆ 700 కూలీలో మీ ఖర్చులు పోను ఇంటికి ఎంత తీసుకెళ్ళగలిగే వాళ్ళు? 400. 3 పూట్ల ఖర్చులు పోను టిఫిన్ ఎంత తీసుకెళ్తారు? ఇప్పుడు పని ఉంటే మామూలుగా 600 తీసుకుపోతాం. 600 తీసుకెళ్ళిపోతారు. అది ఇప్పుడు ఏంటంటే పొద్దున్న టిఫిన్ చేయాలన్నా, మధ్యాహ్నం అన్నం తినాలా, మళ్ళీ మనం పోయేటప్పుడు ఖర్చులు ఉంటాయా? అది ఇప్పుడైతే 600 తీసుకెళ్తానంటావు ఇంటికి హ్యాపీగా. అలవాటు ఉందా అన్న? ముందు అలవాటు ఉందా? లేకుండా అట్లా పని చేసి ఎలా ఉంది మరి జగనన్న బ్రాండ్లు ఎలా ఉన్నాయి? అమ్మ మన బ్రాండ్లు వచ్చిన తర్వాతనే బాగున్నాయి, కానీ అంతకుముందు బ్రాండ్లు బాగాలే ఉన్నా అసలు. ఆపేసే కదా వెళ్తానుంది ఆయన. అదే మరి ఆయన ఆపేస్తా అన్నాడు, ఎందుకని ఆపేయలేదంటారు మరి జగన్మోహన్ రెడ్డి? ఆయన ఆపేస్తాడులే. ఇంకా ఆయన తాడేపల్లి ప్యాలెస్, మామూలుగా అమరావతిలో ప్యాలెస్ అన్నీ మామూలు పోతే వైజాగ్లో మా ప్యాలెస్లు అన్నీ కట్టుకున్నాడు కదా, అవి మొత్తం అమ్మదింగేదాకా ఇంకా ఆపేయాడు. అది ఇక్కడ చూస్తే అన్న మరి 5 రూపాయలు పెట్టే అన్నాన్ని ముష్టితో పోలుస్తున్నారన్న. మరి వైసీపీ నాయకులు దాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఒక వైసీపీ ఎమ్మెల్యే కానీ లేదంటే మన అంబటి రాంబాబు గారు కూడా ఇదే మాట అన్నారు, ముష్టి 5 రూపాయలు అన్నం పెడుతున్నారు అనే మాట మాట్లాడారన్న. మీకు ఎలా అనిపించింది అసలు? అది కదన్న, 5 రూపాయలు అన్నం పెడుతున్నారు ముష్టి అంటున్నారు. ఇంతకుముందు నువ్వు రంగులు అన్ని మార్చుకున్నావు కదా అన్నా క్యాంటీన్లకి, ఇప్పుడు నువ్వు పెట్టొచ్చుగా ముష్టి 5 రూపాయలు అన్నమే. మరి అంబటి రాంబాబు కానీ ఎవరైనా సరే ఎవరు పెట్టొచ్చుగా, మరి వాళ్ళు పెట్టకుండా ఎందుకు ముష్టి 5 రూపాయలు మామూలుగా ఎందుకు అన్నారు? మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే కనుక ఎలా అనిపిస్తుంది అన్న మీకు? తినే వాళ్ళకి ఎలాంటి అంటే ఇబ్బందిగా అనిపించలేదు మీకు వాళ్ళ మాటలు ఏంటంటే? వాళ్ళు అన్న ఇప్పుడు మనం పోతుంటే కుక్కలు మురుగుతుంటాయి చూడన్నా, ఆ సామెతే అన్న. అది నిజం, వాస్తవం. అది ఇప్పుడు మనం పోతుంటాం, మనం రోడ్డు మీద పోతుంటామన్నా, కుక్కలు బహుబహుమని ముడుతున్నాయి. వాళ్ళ పెట్టని చేత కాదు, పెట్టేవాడిని మనం లెక్క చేస్తుంటే ఏమంటారు? అది అంటే ఇప్పుడు వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీకు అసలు పథకాలు ఏమో అందవు, ఆయన ఏం పథకాలు అందిదు, నేను ఉన్నట్టయితే కనుక బటన్ నొక్కేవాడిని, ఈ పడి డబ్బులు పడే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇంతకుముందు నేను చెప్పాను, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం జెండా పట్టుకుంటే నీకు పింఛన్ ఏం రాదా, లేకపోతే మళ్ళీ నీకు పథకాలు ఏం రాదా, అమ్మ ఒడి రాదా, అనితీ తెగిన వాళ్ళు వాళ్ళ వాలంటీర్లు పెట్టి ఇప్పుడు చంద్రబాబు అంటున్నారా? కులం చూడడం మతం చూడకపోతే మళ్ళీ 13 సీట్లు 11 సీట్లకు ఎందుకు పరిమితి పోయాడు? 175కి మొత్తం ఎన్ని వచ్చినాయి మొన్న? అది 11 సీట్లు అంటే ఈవీఎంలు మాయ చేసినాయి అంటున్నాడు కదా. ఈవీఎంలా ఇంతకుముందు గెలిచినప్పుడు ఏం మాయ చేసినాయి అంట ఆయనకి? ఇంతకుముందు గెలిచినప్పుడు చంద్రబాబు ఓడించినప్పుడు ఏం మాయ చేసినాయి అంట చెప్పు మరి? దానికి
అప్పుడంటే ఏంది, అప్పుడు బాగానే ఉన్నారు, ప్రజలు నన్ను నమ్మారు అంటున్నారన్న, ఇప్పుడు మాత్రం ఈవీఎంలు మాయ చేసినాయి అంటున్నాడుగా. వాడు చెప్తున్నాను, లోకేష్ గారి పాదయాత్ర ఒకటి, భువనేశ్వరమ్మ మామూలుగా మీటింగ్ ఒకటి, చంద్రబాబుని జైల్లో పెట్టడం ఒకటి, ఇవన్నీ కలిసి వచ్చి ఆయన మళ్ళా 4వ సారి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిని చేసింది. అంటే ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారికి కలవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటారు. కాదు వీళ్ళందరూ చేయబట్టే మరి ఇప్పుడు లోకేష్ గారి అంచి పాదయాత్ర చేశాడు. అమరావతి భూములు మొత్తము మళ్ళీ ఆక్రమిస్తుంటే వాళ్ళు తిరుపతి నుంచి పోయాడా. చూడు, అమరావతి నుంచి మళ్ళా దేవుడు పాదయాత్ర అని తిరుపతి నుంచి మళ్ళీ పోయారు రైతులందరూ. అవన్నీ మళ్ళీ కారణం కాదా? ఏం చేశాడన్న 5 సంవత్సరాల్లో చేయబట్టే మరి ఇప్పుడు ఆ చంద్రబాబు మళ్ళా 4వ సారి సీఎం అయ్యాడు. 5 సంవత్సరాల్లో నేను చాలా చేశాను అంటున్నాడు అన్న జగన్మోహన్ రెడ్డి. చాలా చేయబట్టే 11 సీట్లు వచ్చింది. అది అంతే. మళ్ళీ వస్తానంటున్నాడు 2029కి నేను కన్ఫర్మ్గా వచ్చేస్తాను, వీళ్ళందరూ లెక్కలు తేలుస్తాను అంటున్నాడు. ఎవరు? లండన్ పోవటమే. వాళ్ళ కూతురు వాళ్ళ ఇద్దరు కూతురు లండన్లో ఉన్నారు చదువుకుంటా. ఇంకా అడిగి పోవటమే. ఇంకేడేం ఉండదు, ఇంకా అస్సలు లేదు ఇంకా. ఓకే అన్న.